వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. విశ్వంబర సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. యువి క్రియేషన్స్ ఈ సినిమా కోసం 200 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతుంది. అయితే ఈ లోపే ఓవర్సీస్ డీల్ క్లోజ్ కావడం ఆసక్తికరంగా మారింది. దొరబాబు కోసం ఏరియా వైజ్ బయర్లు ఎందుకంత తొందరపడుతున్నారు? చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ ఫిల్మ్ విశ్వంభర. ఎన్నో ఏళ్ల తర్వాత చిరు నుంచి వస్తున్న ఫ్యాంటసీ థ్రిల్లర్. అటు మెగా ఫ్యాన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి మళ్లీ స్టార్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ అవైటెడ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తోంది. విశ్వంభర్కు ఓవర్సీస్ డీల్ 20 కోట్ల మేర జరిగినట్లుగా రూమర్స్ రావడంతో సినిమాకు ఒక్కసారిగా హైప్ పెరిగింది. చిరు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంచి తర్వాత మళ్లీ ఫ్యాంటసీ జానర్ లో ఒక సినిమా చేస్తున్నారు అనేది అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి పాత్ర గురించి చర్చ జరుగుతుంది. ఈ రోల్ కు దొరబాబు అని పేరు పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ రాయల్ లుక్ లో కనిపిస్తారని ఇప్పటికే టాక్ ఉంది. కొద్ది రోజుల క్రితం రివీల్ అయిన మెగా విజువల్ గ్లిమ్స్ ట్రెండ్ అయి కూర్చున్నాయి. ఫ్యాంటసీ నేపథ్యంలో సినిమా ఉంటుంది కాబట్టి పాన్ ఇండియా కేటగిరీలో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. సైరా నరసింహారెడ్డితో హిందీ పరిశ్రమలోనూ చిరంజీవి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. వన్స్ విశ్వంభర నుంచి టీజర్ అంటూ ఒకటి రిలీజ్ అయితే నార్త్ బెల్ట్ లోనూ హైప్ పెరిగే అవకాశం ఉంది. బింబిసారతో వచ్చిన ఇమేజ్ ను చిరు సినిమాతో వశిష్ఠ్ కంటిన్యూ చేస్తాడు అంటున్నారు. ఈ లెక్కలన్నీ చూసే ఇప్పటి నుంచే చిరు సినిమాకు ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి వాలిపోతున్నారు. అల్లు అరవింద్ బోయపాటి కాంబో సెట్ అయిందనే అనౌన్స్ చేశారు. సరే, మరి అందులో హీరో ఎవరు? బన్నీనే ఖచ్చితంగా ఉంటాడు అనే నమ్మకం లేదు. ఒకవేళ బన్నీ కాకపోతే బోయపాటి ఏ హీరోని డైరెక్ట్ చేస్తాడు? గీతా ఆర్ట్స్ అనౌన్స్మెంట్ మార్కెట్ వర్గాలకు ఎలాంటి ఇండికేషన్స్ ని ఇస్తోంది? పుష్ప 2 తర్వాత బన్నీతో వర్క్ చేయబోయే దర్శకుల పైప్ లైన్ లో అట్లీ, త్రివిక్రమ్ తో పాటు బోయపాటి కూడా ఉన్నాడు. కాకపోతే బోయపాటి సూర్యతో సినిమా చేసిన తర్వాత అల్లు అర్జున్ తో జాయిన్ అవుతాడేమో అన్నారు. ఇంకొందరు తాజాగా వచ్చిన అనౌన్స్మెంట్ చూసి సూర్య సినిమాను బోయపాటి గీతా ఆర్ట్స్ లోనే చేస్తున్నాడు అంటున్నారు. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, బోయపాటి అల్లు అరవింద్ కాంబినేషన్ లో సరైనోడు తర్వాత మరో సాలిడ్ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోంది. బోయపాటికి స్కంద తర్వాత ఒక్కసారున్న మార్కెట్ పడిపోయిందన్నారు. అలాంటి వాతావరణంలోనూ బోయపాటి గత కొద్ది రోజులుగా అల్లు కాంపౌండ్ లోనే కథనాలపై కసరత్తులు చేస్తున్నాడు. ఇంతకు ముందు సరైనోడు చేసిన టైంలోనూ ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ పార్ట్ ట్రీట్మెంట్ ను అరవింద్ ఓ పట్టాన యాక్సెప్ట్ చేయలేదు. అన్ని అయ్యాకనే సినిమా స్టార్ట్ చేయడం, సూపర్ హిట్ కొట్టడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కూడా అల్లు అరవింద్ కు బోయపాటి తన కథనాలతో కన్విన్స్ చేసే యాక్సెప్ట్ చేయించినట్లుగా తెలుస్తోంది. కాకపోతే బోయపాటి సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదు అంటున్నారు. ఎందుకంటే బన్నీ ముందుగా కమిట్ అయింది త్రివిక్రమ్ తోనే కాబట్టి అటువైపుగానే తన జర్నీ ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాతనే మాస్ డైరెక్టర్ తో ఫిల్మ్ స్టార్ట్ కావచ్చు అంటున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చిన అనౌన్స్మెంట్ బోయపాటిలో ధైర్యం నింపడానికే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.